మంగళగిరి నగరంలో ఈరోజు సాయంత్రం స్థానిక ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జగన్నాథ శోభాయాత్ర నిర్వహించారు. తెనాలి రోడ్లోని మార్కండేయ కళ్యాణ మండపం దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ఈ రథయాత్ర అనేటువంటిది మేని బజారు గౌతమ్ బుద్ధ రోడ్ దగ్గర నుంచి నగర శివారులో ఉన్నటువంటి రైల్ కన్వెన్షన్ వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులతో పాటు విదేశాల నుంచి వచ్చినటువంటి ఈ ఇస్కాన్ ప్రతినిధుల యొక్క నృత్యం అనేటువంటి చూపలు ఎంతగానో ఆకట్టుకుంది. భక్తికి చిహ్నంగా బంగారు చీపురుతో వీధులను ఊడుస్తూ పూల రేకులను కురిపించారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందినటువంటి వివిధ ప్రముఖులతో పాటు మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ మరియు చిన్నకాకాని తాతగారి ఆశ్రమ నిర్వాహకులు రామకోటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. जय बलदेवा जय सुभद्रा जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ जय बलदेवा जय सुभद्रा जय बलदेवा जय सुभद्रा 500కు పైగా ఇస్కాన్ మందిరాలలో జగన్నాథ రథయాత్ర 1000కి పైగా జగన్నాథ రథయాత్రలు సంవత్సరం అంతా జరుగుతూ ఉంటాయి. ఇస్కాన్ సంస్థ డాక్టర్ అహంతం శాంతా సింగ్ డైరెక్టర్ ఎయిమ్స్ అండ్ ఎయిమ్స్ మంగళగిరి and director Ames BB Nagar. Krishna Hare Krishna 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 Hare Hare. Okay, thank you. And now everybody knows how to chant Hare Krishna. So let's just do one practice, just so I can make sure you all know how to do it. Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Krishna Krishna, Hare Hare, Hare Hare, Hare Rama, Hare Rama, Hare Rama, Hare Rama, Rama Rama. ఇస్కాన్ మంగళగిరి ఆధ్వర్యంలో మన మంగళగిరి దివ్యక్షేత్రం ఏటా పూరిలో జరిగే జగన్నాథ రథయాత్రను పురస్కరించుకొని ఈరోజు మన మంగళగిరిలో ఇస్కాన్ మంగళగిరి ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర అత్యద్భుతంగా జరగబోతుంది. మన మంగళగిరి క్షేత్రం ఈ ఒక్కరోజు పరమ పవిత్ర పురుషోత్తమ క్షేత్రమైన పూరిగా మారబోతుంది. జగన్నాథ బలదేవ సుభద్ర మాయలు ఇస్కాన్ మంగళగిరి ఆధ్వర్యంలో మార్కండేయ పద్మశాలి కళ్యాణ మండపం నుండి మొదలుకొని రథం సెంటర్ మీదుగా నరసింహస్వామి టెంపుల్ మీదుగా సాయంత్రం రాయల్ కన్వెన్షన్ సెంటర్లో వారు కొలువుదీరబోతున్నారు. వేలాదిగా లక్షలాదిగా మంగళగిరి ప్రజానికి అందరూ కూడా ఈ రథయాత్ర పాలు పంచుకున్నారు. ఈ రథయాత్రకు వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులు మన మంగళగిరికి రావడం జరిగింది. మన గౌరవ మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్ గారు ఆశించినట్టుగా మంగళగిరి ఒక అంతర్జాతీయ స్థానంగా అంతర్జాతీయ నగరం కింద వారు కావాలని కోరుకున్నారు. వారి ఆశయాలకు అనుగుణంగానే అంతర్జాతీయ దేశాల నుంచి కళాకారులు ఇక్కడ మన మంగళగిరి రావడం జరిగింది.